నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లిదెరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకోజాము నుంచే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. భక్తులలో కూడా ముడుపు కొట్టడం వలన వారికి మంచి జరుగుతుందని పలువురు భక్తులు తెలియజేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావంగా తన 1 నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో భారత సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని అన్నారు. భారతదేశం సాయుధ దళాలు చేస్తున్న ధైర్య సాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. తన నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ మేరకు తన నెల జీతం 2,17,000 రూపాయలను ఆన్లైన్ ద్వారా జాతీయ రక్షణ నిధికి ట్రాన్స్ఫర్ చేసినట్లు రిసిప్ట్ను కూడా ఆయన విడుదల చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, వర్కర్లు, ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. బాధితులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మెడికల్ క్యాంపులన్నీ, మెడికల్ షాపులన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా 18 సంవత్సరాల లోపు వారికి మందులు ఇవ్వరాదని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో డ్రగ్స్ రహిత సమాజంపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లతో పర్యవేక్షణ జరిపించాలని అన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలను అరికట్టే సమాచారంతో కూడిన పలు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీం మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ సమాచారం కోసం 112 లేదా 1972 ఛాంబర్లకు, డ్రగ్స్ సమాచారం కోసం 112 లేదా 1972 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. రిమ్స్లోనే డీ అడిక్షన్ సెంటర్ను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. హాస్టల్లో డ్రగ్స్ వాడకంపై పర్యవేక్షణ జరిపిస్తామని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ ధోనక్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్ఎన్బి ఎస్సీ జాన్ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయసారథి, ఎన్హెచ్ ప్రాంతీయ ప్రాజెక్ట్ డైరెక్టర్ తివారీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, డిఎండిహెచ్ఓ అనిత, పలువురు సిఐలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. నగరంలోనే స్థానిక ఎన్జీఓంలో శనివారం దళిత ఆదివాసీ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత ఆదివాసీ ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి దళిత ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, సభాధ్యక్షులుగా పోతల దుర్గారావు, వివిధ సంఘాల నాయకులు గంజిఆర్ ఎజ్రా తదితరులు మాట్లాడారు. జిల్లాలో గల 59 కులాల దళితులంతా ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతి కోసం కష్టపడి పనిచేసే వారికి ప్రభుత్వాలు గుర్తింపునిస్తాయని, ఆ గుర్తింపే ఈ ఆత్మీయ సన్మానానికి చిహ్నంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు దళితులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దళితులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమించబడిన దండాసి రాంబాబు, దాసరి తిరుమలరావు, కలింగపట్నం అప్పన్న, తోట రాము, గేదెల రమణమూర్తులు వారి బాధ్యతలు, విధులు దళితుల పక్షంగా నిర్వర్తిస్తూ అటు ప్రభుత్వానికి, దళిత ప్రజలకు వారధులుగా ఉండాలని కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతున్న వర్క్షాపునకు విచ్చేసిన జిల్లా పోర్ట్ఫోలియో హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డిని ఈరోజు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆధ్వర్యాన న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఎక్సైజ్ కోర్టు, మొబైల్ కోర్టులకు తక్షణమే మెజిస్ట్రేట్లను నియామకం చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని వినతిపత్రం అందించారు. పోర్ట్ఫోలియో జడ్జి స్పందిస్తూ ఈ సమస్య తన దృష్టిలో ఉందని, కొద్ది రోజుల్లోగా నియామకం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతారాజు, కార్యవర్గ సభ్యులు ఎం భవానీ ప్రసాద్,
జి వనజాక్షి, వరప్రసాద్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం 2వ డిపో గ్యారేజ్ ఆవరణలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను శనివారం యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. అభినందన సభ అనంతరం గత నెలలో అత్యధిక KMPL సాధించడంలో ప్రతిభ కనబరిచిన ఇతర డ్రైవర్లు ఎస్ అప్పన్న 77588 ఏప్రిల్ మాసం 142.62 లీటర్లు డీజిల్ ఆదా చేసినందుకు గాను ₹500. ద్వితీయ బహుమతి కింద ఎస్ లక్ష్మణరావు ఈ 776423 ఏప్రిల్ మాసంలో 139.85 లీటర్ల డీజిల్ ఆదా చేసినందుకు గాను వారికి ₹300 బహుమతిపై ప్రదానం చేశారు. డ్రైవర్ల సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ప్రతి డ్రైవరు పనిచేయాలని, అప్పుడే సంస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ చాణక్య, రమేష్, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా వీలైనంత వరకు అందరూ గుడ్డ సంచులను వినియోగించాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ సూచించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ సూచనలతో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు అంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్, పాలిథిన్ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె అనగా జూట్ సంచుల వాడకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి శుభసూచకమని, మార్పు మనతోనే మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు వీలైనంత వరకు ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జోన్ ఆఫీసర్ బెంధాలం వరలక్ష్మి, సభ్యులు లావణ్య, ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఈసారి దేశంలో వర్షాకాలం ముందే రానుందని, మే 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ అధికారులు అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే అప్పుడు 2009 తర్వాత ఈ ఏడాది తొలిసారి వర్షాకాలం ముందుగా వచ్చినట్లు ఉందని IMD వెల్లడించింది. 2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతి కేరళను తాకినట్లు IMD డేటా తెలుపుతుంది. సాధారణంగా జూన్ 1వ తేదీన సమయానికి కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తిగా ఆ రుతుపవనాలు వెళ్లిపోతాయి. 2025 వర్షాకాలంలో సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లో IMD వివరించిన సంగతి విదితమే. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి 4 నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని ఎర్త్ సైన్స్ శాఖ కార్యదర్శి M. రవిచంద్రన్ తెలిపారు. ఈసారి వర్షాకాలం ముందే రానున్నదని, మే 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక శాఖ శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ సిబ్బందికి స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో శనివారం విపత్తుల వేళ ఎలా అధిగమించాలో అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి M. వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు, రకాలు, మానవుని స్పందన తదితర అంశాలను బోధిస్తూ సందర్భాన్ని బట్టి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాణ ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించాలో వివరించారు. అగ్ని ఎక్స్చేంజర్ యంత్రాలు ఎలా వాడాలి ప్రత్యేకంగా డెమో చేసి చూపించారు. అత్యవసర పరిస్థితుల్లో 101 ఫోన్ చేసి తెలియచేయాలని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు మాట్లాడుతూ విపత్తులలో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడానికి నైపుణ్యాలు యువత అలవర్చుకొని ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించినట్లయితే నష్టం లేకుండా చూడగలమని అన్నారు. ఈ శిక్షణ చాలా ఉపయోగకరమైందని సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MC మెంబర్ పి. శ్రీకాంత్, పరిపాలనా అధికారి ఏ. నరసింహరావు, గుణాకర్ రావు, కె. సత్యనారాయణ, జి. రమణ, బి. సతీష్ కుమార్, పి. చైతన్య, బేగం, సాయి, ఉమాశంకర్, ఇతర సిబ్బంది, అనురాగ నిలయం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చెర్ల గ్రామానికి చెందిన మాజీ VRO జరుగుళ్ల వెంకటరమమూర్తి నాయుడు అబ్బాయి రవీంద్ర నాయుడు ఫుడ్ న్యూట్రిషన్లో మాస్టర్ పట్టాను అందుకున్నారు. అమెరికాలోనే సెంట్రల్ ఓక్లాహోమా యూనివర్సిటీ నుంచి రవీంద్ర నాయుడు విజయవంతంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మాస్టర్ సైన్స్ పూర్తి చేసి పట్టా అందుకోవడంతో ఇచ్చెర్ల వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చెర్ల నుంచి తొలిసారిగా రవీంద్ర నాయుడు అమెరికాలో యూనివర్సిటీ నుంచి పట్టాను పొందడం ఆనందంగా ఉందని స్థానికులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక NGO నుండి శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్ వరకు భారతదేశానికి, భారత సైన్యానికి మద్దతు పలుకుతూ జై హింద్, భారత్ మాతాకి జై, జై జవాన్, నా దేశం కోసం నేను అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి మద్దతుగా జవాన్ల పోరాటానికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
యుద్ధంలో మరణించిన జవాన్ల ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. దేశం కోసం తామంతా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బోనేల అప్పారావు, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండహాసి రాంబాబు, దాసరి తిరుమలరావు, తోట రాము, కలింగపట్నం అప్పన్న, గేదెల రమణ, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మట్ట పురుషోత్తం, ఎస్సీ ఎస్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతల దుర్గారావు, రాష్ట్ర దళిత ఉద్యోగుల సంఘం కన్వీనర్ నూతలపాటి భరత్ భూషణ్, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీర రమేష్ బాబు, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి అజ్రా తదితరులు పాల్గొన్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో ఖాళీలైన రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ 1, డయాలసిస్ టెక్నీషియన్ 6, సిఆర్ఎం టెక్నీషియన్ 2, జనరల్ డ్యూటీ అటెండెంట్లు 3, సెక్యూరిటీ 1 పోస్టుల భర్తీకి మొత్తం 289 దరఖాస్తులను స్వీకరించామని ఆమె అన్నారు. తాజాగా సవరించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో కూడిన దరఖాస్తులను మే 12 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు గ్రీవెన్స్ను హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా పద్మజ కోరారు. పైన పేర్కొన్న పోస్టు, ప్రొవిజనల్ లిస్టు, గ్రీవెన్స్ ఫారం పూర్తి వివరాల కోసం జిల్లా వెబ్సైట్ www.srikakulam.ap.gov.in సందర్శించాలని ఆమె సూచించారు. ఆఫీసులకు, కార్యాలయాలకు లంచ్ తీసుకెళ్లడం కుదరదని ఉద్యోగులకు వర్ధన్ శ్రీ లంచ్ బాక్స్ను అందించనున్నట్లు ఆర్గనైజర్ కరి శైలజ తెలిపారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశుభ్రత, నాణ్యత, రుచికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వర్ధన్ శ్రీ యూనిట్ కిచెన్లో వంటకాలను తయారు చేయడం, ఫ్రీ డెలివరీ పద్ధతిలో ఇంటి వద్దకే స్టీల్ బాక్స్లో లంచ్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళా దినోత్సవం నాడు ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లంచ్ కోసం ఫోన్లో గానీ వాట్సాప్ ద్వారా ఉదయం 7 నుండి 9 గంటలలోపు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు 8688843878కు సంప్రదించాలని కోరారు. పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసలు మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తించిన పప్పు గింజలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్పాట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. పెసలు, మొలకలు మన శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. శరీరంలో మాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసే వారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయము లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు, ఆకలి దప్పులు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను నిలయం. మొలకలలో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసరలోనే సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటియోలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను సవ్యంగా అరిగి వండుబడతాయి. పెసర మొలకలలో ఉండే వైటెక్సిన్, ఐసోవెటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు.
జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.